ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో ఆయన దయ్యలో మీరంతా వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. ఈ దినము వరకు గతించిన కాలమంతా, గతించిన వారమంతా మనల్ని కాపాడిన విధానమును బట్టి, మనల్ని పోషించి నడిపించిన విధానమును బట్టి, ఈ వారమంతా దేవుడు మన జీవితంలో చేసిన కార్యములను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఒకవేళ ఉదయాన్ని మీరు ఏ బాధలో, ఏ సమస్యలో ఉన్నా, ఆయనను మర్చిపోయిన స్థితిలో ఉన్నా కూడా దేవుడు ఎప్పటికీ కూడా మిమ్మల్ని మర్చిపోడు. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే తన వాక్కు ద్వారా నిన్ను పలకరిస్తూ ఉన్నాడు. నేను నిన్ను మర్చిపోలేదు, నేను ఉన్నాను నీకు తోడుగాని మనల్ని బలపరుస్తున్నారు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ పునరుత్థాన దినమున దేవుడు ఎంతవరకు మన జీవితంలో చేసిన అనేక కార్యములు గుర్తు చేసుకుంటూ ఆయనను స్తుతించండి, ఆయనను ఘనపరచండి. ఇంకా అనేక కార్యములు మీ ఫ్యూచర్లో మీరు చూడబోతున్నారు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ ప్రతి సమస్యను కూడా యేసు రక్తంలో పెడుతూ ఉన్నాను. ఎందుకంటే యేసు రక్తము హేబెల్ రక్తం కంటే మరీ శ్రేష్టంగా మారిపెడుతుంది. యేసు రక్తమును ఆశ్రయించి వారెవరు కూడా ఓడిపోరు. మీరు కూడా ఆయన చేతులకు మీ జీవితాన్ని సమర్పించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టండి, విజయాలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 121వ అధ్యాయము 5వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఆమేన్. ఈరోజు నా ప్రక్కన ఎవరుంటారు, నాకు తోడుగా ఎవరుంటారు అని నువ్వు ఒకవేళ కలవరపడుతున్నవేమో, ఈ వాగ్దానం నీ కొరకే. నేను నీ ప్రక్కన ఉన్నాను, నీకు నీడుగా ఉన్నానని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు. ఎంత అద్భుతకరమైన మాట కదా ఇది. సాధారణంగా మనుషులమైన మనము నడుస్తూ ఉంటే మన నీడ మన ప్రక్కన పడుతూ ఉంటుంది. మనందరికీ తెలిసిందే ఎవరి నీడ వారిని వెంబడిస్తుందని. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, మిమ్మల్ని వెంబడించేది, మీ ప్రక్కన ఉండేది మీ నీడ కాదు, నేను మీకు నీడగా ఉంటానని. అంటే ఆయన మనకు, మనం ఎక్కడికి వెళ్ళినా మన తోడుగా ఉంటాడని అర్థం. మనమే క్రిటికల్ కండిషన్లో ఉన్నా కూడా మనతో ఉంటాడైనా ఒక నీడగా అని మనకు అర్థమవుతుంది. ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎంత అద్భుతకరమైన ప్రభువు మాకున్నవయ్యా, మేము మీకు ఎందుకు భయపడాలని ఎంతో ధైర్యాన్ని పొందుకున్నాను నేను. నిజంగా ఆయన మనకు ఒక షాడోగా, ఒక నీడగా ఉంటే ఇక మనకి ఎవరు కావాలి, ఇక ఎవరు మనల్ని కాపాడాలి, ఎవరు మనకు తోడుగా ఉండాలి. అందరూ విడిచినా, అందరూ మరిచినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన ప్రక్కనున్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. సాధారణంగా గొప్ప గొప్ప వారు, రాజకీయ నాయకులు వారిని రక్షించడానికి, వారిని కాపాడడానికి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటారు. అయితే క్లిష్టమైన పరిస్థితుల్లో వారు కూడా వారిని రక్షించలేకపోతారు. ఎందుకంటే వారు కూడా మనుషులే కాబట్టి. అయితే మనకు తోడే ఉంటానని, మనల్ని రక్షిస్తానని, మనల్ని కాపాడుతానని వాగ్దానం చేస్తున్నది ఎవరు అంటే సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తైన దేవుడు, భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు. నీవు శ్రమలో ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోడు ఆయన. నీవు కష్టంలో ఉన్నప్పుడు, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎవ్వరూ రక్షించలేని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఆయన రక్షించగలుగుతారు. ఎందుకంటే సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన అబ్రహాంతో చెప్తున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీకు అసాధ్యమైనవి అనేకమైనవి ఉంటాయి. కానీ నిన్ను కాపాడుతున్న దేవునికి ఏది అసాధ్యం కాదు. సమస్తాన్ని ఆయన సాధ్యపరుస్తాడు. ఆయన నీ ప్రక్కను తోడుగా, నీడగా ఉన్నాడు. మీరు ఒకవేళ ఈ దేశంలో ఉన్న, ఇతర దేశంలో ఉన్న, మీ స్వంత వారికి దూరంగా ఉన్నా, అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాను, అందరికీ దూరంగా ఉన్నాను, నాకు తోడెవ్వరూ లేరు, నేను ఒంటరినని మీరు భయపడాల్సిన అవసరం లేదు.
సృష్టికర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మీతో ఉన్నాడు. ఏ కఠినమైన పరిస్థితుల్లో మీరున్నా భయపడొద్దు. దేవుడు మీ ప్రక్కన ఉన్నాడు కాబట్టి ఆయన వైపు చూడండి. పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను, సింహపు నోట నుండి ఆయన నన్ను విడిపించెనని. అవును, దేవుడిని ప్రక్కనున్నాడు. నీవు కూడా సింహాల నోట నుండైనా దేని నోట నుండైనా రక్షించబడతావు. ఎవరి వలనంటే నీకు తోడుగా నడుస్తున్న దేవుని వలన. అవును, దానియేలు సింహపు బోనులో ఒంటరిగా వెళ్ళిపోయాడు. అక్కడ ఏ అపాయం సంభవించలేదు. ఎందుకంటే దానియేలుకు నీడగా ప్రభు ఉన్నాడు కాబట్టి ఏది ఎంత మాత్రము కూడా దానియేలు హాని చేయలేకపోయాయి, ముట్టలేకపోయాయి. అందుకే దావీదు మహారాజు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుందని. ఈ యొక్క సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో దేవుడు ఎంతగా నీకు తోడుగా ఉంటాడనేది నువ్వు తెలుసుకుంటే చాలు. నీవెక్కడ భయపడవు, దేనిని గురించి కృంగిపోవు. ఏ శ్రమ వచ్చినా ధైర్యంతో ఉంటావు. ఈ శ్రమ నాకు ప్రాముఖ్యం కాదు, ఈ శరీరం ఏమైపోయినా పర్వాలేదు, ఈ శ్రమతో నేను మరణించినా పర్వాలేదు, నా ఆత్మ సిద్ధంగా ఉండాలి. శరీరం బలహీనమే కానీ నేను దేవుని కొరకు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా పిలిచినా, ఎప్పుడైనా రాకడ వచ్చినా ఆయన రాకడలో నేను వెళ్ళాలి, ఆయన నన్ను పిలిస్తే నేను వెళ్ళాలని ఒక నిశ్చయితను కలిగి ఉంటారు, ఒక గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ లోక సమస్యలకు భయపడరు, శరీర రోగాలకు భయపడరు. యోబు వలె యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయినని శరీరం అంతా కుళ్ళిపోయిన పరిస్థితిలో కూడా చెప్పగలుగుతారు. అంత గొప్ప ఆత్మీయ స్థితిలోనికి ఎవరైతే వెళ్తారో ఆ మెట్టు ఎక్కిన వారికి ఈ లోకంలో దేవుడు నీడగా ఉంటాడు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ దేనిని గురించి భయపడుతున్నారు, ఎవరి తోడు కొరకు మీరు వెతుకుతున్నారు, ఎవ్వరు నాకు తోడు లేరు, నాకు సహాయకులు లేరని భయపడొద్దు. నీ ప్రక్కన నే నీడ లేదు, దేవుడే నీకు నీడగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఇంత గొప్ప మాట ఇంకెవరైనా చెప్పగలుగుతారా? మనకు నీడగా ఎవరైనా ఉండగలుగుతారా? సృష్టికర్తైన దేవుడు నీకు నీడగా ఉన్నారు. నువ్వెక్కడికి వెళ్తున్నా నీ ప్రక్కనున్న నీడను చూసుకోండి. ఆ నీడ దేవునిది. దేవుడు నీ ప్రక్కన నీడగా నడుస్తున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. ఆశ్చర్యకరంగా ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈ వాగ్దాన్ని నమ్ముతున్నానన్నవారు నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ యొక్క కృపను బట్టి ఈ వారమంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించారు, మమ్మల్ని సజీవులుగా ఉంచారు. మరి ఒక వారమును మాకు దయచేశారు. ఈ వారమును మా జీవితంలో యాడ్ చేస్తున్నారు. కేవలము నీ కృపే తండ్రి. మా బలము కాదు, మా ఆరోగ్యం కాదు, మా ప్రయత్నం కాదు, మా భక్తి కాదు, మా శక్తి కాదు. నీ ప్రియకుమారుడిని యేసు చెల్లించిన వేళను బట్టి మేము బ్రతికి ఉన్నాం. కృపను బట్టి మేము బ్రతికి ఉన్నాం. క్రీస్తు ప్రభు వారి బలియాగం బట్టి మేము బ్రతికి ఉన్నాం. తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మాకు తెలియజేశారు. నీ ప్రక్కన ఉండే నీడ నీది కాదు, నేను నీకు నీడగా ఉన్నానని. మీరు మాకు నీడగా ఉన్నందుకు నీకు కోట్లాది స్తుతులు తండ్రి. ఇక దేనికి మేము భయపడమయ్యా. గాఢాంధకారపు లోయలోని కానీ మేము వెళ్ళిపోతాం, ఎందుకంటే మాకు నీడగా నీవు ఉన్నావు కాబట్టి మేము భయపడం. తండ్రి, ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని విన్నారో, నమ్ముతున్నారు, అందరి జీవితాల్లో నెరవేర్చండి. వారికి నీడగా మీరు నడుస్తున్నందుకు వందనాలు. అంతేకాకుండా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరం నాకు తెలియజేస్తున్నారు. తండ్రి, నేను మట్టి మనిషిని నాయనా, నేను వారికి సహాయంగా ఉండలేను, వారికి తోడుగా ఉండలేను. కానీ సహాయంగా ఉండగలిగిన, సహాయం చేయగలిగిన సృష్టికర్త, సర్వశక్తి కలిగిన దేవా, భూమి ఆకాశం సృజించిన దేవా, నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సమస్యను, వారు కోరుతున్న ప్రతి విషయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఆశ్చర్యకార్యములు జరిగించండి. నమ్మిన వారందరి జీవితాల్లో అద్భుతకరంగా ముందుకు నడిపించండి. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి. ఆర్థికంగా పడిపోయిన వారిని లేవనెత్తండి. ఇతరుల చేతుల ధనాన్ని నష్టపోయిన వారు ఎంత దుఃఖిస్తున్నారో తిరిగి అద్భుతకరంగా రెస్టోర్ చేయండి నాయనా. మానసికంగా నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. అనారోగ్యాలతో మంచంపై ఉన్న వారిని లేవనెత్తండి. ఎవరైనా హాస్పిటల్స్లో ఉంటే, ఇంటెన్సివ్ కేర్లో ఉంటే మీరు అద్భుతకరంగా విడిపించండి, లేవనెత్తండి. కోర్టు బంధకాలను విడిపించండి తండ్రి. కుటుంబ కలతలను విడిపించండి అయ్యా. ల్యాండ్ ఇష్యూస్ నుండి విడిపించండి తండ్రి. ల్యాండ్ అమ్మాలనుకుంటున్న బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి.
గృహాలు అమ్మాలనుకుంటున్న బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. కొనాలనుకుంటున్న వారికి అద్భుతం చేయండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. వ్యాపారాల్లో నష్టపోకుండా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఉద్యోగ సమస్యలన్నిటి నుండి విడిపించండి నాయన. గర్భఫలం లేక ఎంతమంది దుఃఖంతో ఉన్నారో అద్భుత కార్యములు జరిగించండి. ప్రతి గర్భమును తాకండి నాయన. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలనైనా కృంగిపోకుండా అద్భుతకరంగా మీరు ఆశ్చర్యకరమైన వివాహములు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండి సమస్తము సమకూర్చి జరిగించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండండి. ప్రత్యేకంగా గర్భంతోని బిడ్డల్ని చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండండి. చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు దయచేసి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు ఇస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ కొన్ని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపండి. ఈ దినమును ప్రారంభిస్తుండగా ఈ రోజంతా నీ ఆత్మతో నడిపించండి, నీ శక్తితో నడిపించండి. నీ చిత్తము కాని విషయాలు ఏవైనా వారి జీవితంలో జరగకుండా ఆటంకపరచండి నాయన. నీ చిత్తమే వారి జీవితంలో సిద్ధించండి. నీ చిత్తము జరిగితే వారికి అది సంతోషకరము. నీ చిత్తమే వారికి మేలు కాబట్టి నీ చిత్తాన్ని జరిగించి ఈరోజంతా నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నేను ఒంటరిని, అందరికీ దూరంగా ఉన్నాను అనుకోవద్దు. సృష్టికర్త నీకు తోడుగా ఉన్నాడు. నీ ప్రక్కన నీడగా ఆయన నడుస్తున్నాడు. ఆయన తోడుతో నీవు ముందుకు సాగు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ కూడా ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.